హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి శరత్చంద్రకి భోజనం తినిపిస్తూ ఉంటే ఇక ఇదంతా చూసిన గోరింటాకు సుజాత అయితే వెళ్ళి అపూర్వని తీసుకొచ్చి, చూడమ్మాయి, నీ కళ్ళతో నువ్వే చూడమ్మాయి, ఆ భూమి ఏం చేస్తుందో, అల్లుడి గారి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. ఇది ఇలానే ప్రేమ చూపిస్తూ ఉన్నిందనుకో, రేపు దత్తత పూర్తి అవ్వగానే ఇక అల్లుడు గారు ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసేస్తారు. అప్పుడు నువ్వు నీ కూతురు ఇద్దరూ కూడా చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిందే అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇలా కోపంగా చూడాల్సింది ఇప్పుడు నన్ను కాదమ్మాయి, ఆ భూమిని. ముందు ఆ భూమి సంగతి ఏంటో తెలుసుకో, లేకపోతే ఈ ఇంట్లో నీ ఉనికే ఉండదు అని చెప్పేసి గోరింటాకు సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో భూమి శరత్చంద్రకి భోజనం తినిపించగానే, అమ్మ భూమి, ఇప్పుడు నేను తినేసాను కదమ్మా, ఇక వెళ్ళి నువ్వు భోజనం చెయ్యమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే, అలాగే నాన్న, మీరు ఇక పడుకోండి అని చెప్పేసి భూమి వంటగదిలోకి వెళ్తూ ఉంటే ఇక అపూర్వ అయితే, ఇంకా దత్తత పూర్తి కాకముందే నువ్వు అప్పుడే మా బావకి ఏదో నీ సొంత తండ్రికి భోజనం తినిపిస్తున్నావేంటే అని చెప్పేసి అపూర్వ అనగానే, ఆయన నా సొంత తండ్రో కాదో నీకు తెలుసు కదా అపూర్వ, నేనేమి నా ప్రత్యేకంగా చెప్పాలా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునే, మా బావ నీ సొంత తండ్రి, ఆ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా, నీ సొంత తండ్రి దగ్గరే నిన్ను పరాయిదాన్ని చేశాను చూసావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, నిజమే అపూర్వ, నేను ఆయన కూతుర్ని అని సాక్ష్యాలు లేకుండా నువ్వు నన్ను పరాయిదాన్ని చేశావు, కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, మా అమ్మ ఆశీర్వాదం నా పైన ఉంది, అందుకే చూసావా, మా నాన్న నోటితోనే నన్ను దత్తత తీసుకుంటాను అనే ఆలోచన వచ్చేలా చేశాడు. రేపు దత్తత తీసుకోబోతున్నాడు. రేపటి నుండి నేను అందరి దృష్టిలో ఆయన సొంత కూతుర్నే. నీ కూతురు నక్షత్రకి ఈ ఇంట్లో ఎలాంటి హక్కులు ఉంటాయో రేపటి నుండి నాకు కూడా అలాంటి హక్కులే ఉంటాయి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఏంటే అంతలా ఎగిరెగిరి పడుతున్నావు, అసలు ఈ దత్తత కార్యక్రమం జరగాలి కదా, జరగకుండా నేను ఆపుతాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఆపుతావా, నువ్వు ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపగలవా, ట్రై చేసి చూడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక భూమి అయితే పొగరుగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో చెర్రీ కిందికి రాగానే శారద అయితే, చెర్రీ, మీ అన్నయ్య ఏమన్నాడ్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మ, మీరెక్కడ బాధపడతారో అని చెప్పి అన్నయ్య తన గుండెల్లో బాధనంతా గుండెల్లోనే దాచుకొని లోపలే బాధపడుతున్నాడు, బయటికి ఏమీ జరగనట్టు మీ ముందు అలా ఉంటున్నాడు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే, వాడి గురించి నాకు తెలుసు కదరా, వాడు చిన్నప్పటి నుండి ఏది కూడా తన కోసం కావాలి అని కోరుకోలేదు, ఎప్పుడు నా గురించి పూర్ణి గురించే ఆలోచించాడు, మొట్టమొదటిసారిగా వాడు ప్రాణానికి ప్రాణంగా భూమిని ప్రేమించాడు, భూమితో మాట్లాడి భూమికి గగన్కి ఇద్దరికి పెళ్లి చేస్తే వాడిక జీవితాంతం సంతోషంగా ఉంటాడు, ఇన్నాళ్ళు పడిన కష్టమంతా మర్చిపోవచ్చు అని అనుకున్నాను, కానీ భూమి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, వాడి జీవితంలో మొట్టమొదటిసారిగా వాడికి కావాలి అని కోరుకున్నది ఆ భూమిని మాత్రమే, కానీ ఆ భూమి వాడిని అంతలా బాధ పెట్టింది కదా, ఏదో ఒక రోజు అంతకు 10 రెట్ల బాధని ఆ భూమి అనుభవిస్తుంది, మా ఉసురు పోసుకొని నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక శారద అయితే భూమిని తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటే, ఇక చెర్రీ అయితే తన మనసులో, పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ, అలా నువ్వు శాపనార్థాలు పెట్టకు పెద్దమ్మ, నాకు చాలా బాధగా ఉంది, వినలేకపోతున్నా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గగను ఫ్రెష్ అయిపోయి కిందకి వస్తూ ఉంటే ఇక గగన్ని చూసి శారద సైలెంట్ అయిపోతుంది. సరే పెద్దమ్మ, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ఎక్కడికి రా వెళ్తున్నావు, రా అందరం కూర్చొని భోజనం చేద్దాం అని చెప్పేసి అందరూ కూడా కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో భూమి ఇక భోజనం చేసేసి తలుపులు వేయబోతూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ ఇంకా ఇంటికి రాలేదు అన్న విషయం గుర్తొచ్చి, అవును సాయంత్రం అనగా చెర్రీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదే అని చెప్పేసి ఇక భూమి తలుపులు మూయకుండా ఇక పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని చెర్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీ ఇంటికి రాగానే, చెర్రీ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంట్లో అందరూ భోజనం చేశారు, రా ఇప్పటికే లేట్ అయింది, నీకు కూడా వడ్డిస్తాను అని చెప్పేసి భూమి చెర్రీని అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే, ఏంటి నా సిరిమువ్వ నా కోసం ఎదురు చూస్తుందా, ఈ ఇంట్లో ఏ రోజైనా ఏ ఒక్కరూ కూడా నేను ఇంటికి లేటుగా వస్తే భోజనం వడ్డిస్తాను అని అన్న వాళ్ళే లేరు, ఎంతైనా నా సిరిమువ్వకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నా మీద ప్రేమతో నేను భోజనం చేయకపోతే ఏమైతానో అని చెప్పేసి నా కోసం ఇంకా ఎదురు చూస్తుంది అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుంటూ అలా భూమినే చూస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే, చెర్రీ నిన్నే అడుగుతున్నాను, ఏంటి ఏం మాట్లాడవు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఏంటి మువ్వ ఏదో అంటున్నావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, అయ్యో ఇంతవరకు నేను చెప్పింది ఏది నువ్వు వినలేదా,
నీకు భోజనం వడ్డిస్తాను, భోజనం చేద్దువు కానీ రా అని చెప్తున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నాకేం వద్దు మువ్వ, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఇక భూమి అయితే, ఏంటి నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా అని చెప్పేసి ఇక భూమి ఆత్రుతగా అడుగుతూ ఉంటే, ఇక చెర్రీ అయితే, ఏంటి నా సిరిమువ్వ ఇంత ఆత్రుతగా అడుగుతుంది, అంతేలే ఎంతైనా తను ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉంది కదా, మొన్న తను అవమానం చేసినందుకు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని ఆత్రుతగా అడిగినట్టుంది అని చెప్పేసి ఇక చెర్రీ అయితే, నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగకుండా ఉండాల్సింది భూమి, వాళ్ళు బాగానే ఉన్నారు అని తృప్తి కోసం చెప్తే నన్ను నేను ఆత్మవంచన చేసుకొని అబద్ధం ఆడిన వాడిని అవుతాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, అసలేమైంది చెర్రీ అని చెప్పేసి భూమి అడుగుతుంది. నువ్వు దక్కవు అని తెలిసినా కూడా మా అన్నయ్య నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు భూమి అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి గగన్ని అవమానించినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తర్వాతేమో ఇక భూమి కొంచెం సేపు ఆలోచించి, ఎలాగైనా సరే ఆయన్ని ఆ బాధలో నుండి బయటకు తీసుకురావాలి, నా వల్లే ఆయన మనిషిలో ఉన్నవాడు రాయిలాగా అయిపోయాడు, ఇప్పుడు ఆ రాయిని మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత నాదే అని చెప్పేసి ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ గతంలో నిన్ను చిన్నప్పుడు కాపాడింది మా అన్నయ్యే, నీకు గుర్తుగా ఆ సిరిమువ్వను కూడా తన దగ్గర దాచుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఇక భూమి అయితే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు గగన్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్ రింగ్ అవ్వగానే నెంబర్ కూడా చూసుకోకుండా హలో ఎవరు అని చెప్పేసి లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా గగన్ గొంతుని వింటూ ఉంటుంది. ఇక గగన్ అయితే, హలో ఫోన్ చేసి ఎవరు అంటే మాట్లాడరేంటండి, మీకేం పని పాట లేదా, ఈ టైంలో ఫోన్ చేసి ఇలా విసిగిస్తారేంటండి, ఎవరండి మీరు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక భూమి అయితే, నేను ఇలా మాట్లాడితే ఆయన నా గొంతుని గుర్తుపట్టేస్తాడు అని చెప్పేసి తన పైట కొంగుని తీసుకుని సెల్ ఫోన్ దగ్గర పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో గగన్ ఒక్కసారిగా వాట్, ఎవరు నువ్వు, హలో ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఐ లవ్ యూ అంటావేంటి, నీకేమైనా పిచ్చా, అసలు ఎవరు నువ్వు, ముందు నువ్వెవరో చెప్పు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే, ఏంటండి మీరు నన్నే మర్చిపోయారా, చిన్నప్పుడు ఫ్యాక్టరీ పక్కన ఒక టెడ్డీ బేర్లో ఉన్న చిన్న పాపని ఫ్యాక్టరీ మంటల్లో తగలబడిపోకుండా కాపాడారు కదా, తన గుర్తుగా ఒక సిరిమువ్వను కూడా మీ దగ్గర ఉంచుకున్నారు కదా అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ అయితే చిన్నప్పుడు ఫ్యాక్టరీ పక్కన టెడ్డీ బేర్లో ఉన్న చిన్న పాపని కాపాడిన విషయము, ఆ తర్వాత ఆ పాప రైల్వే స్టేషన్లో మిస్ అయిన విషయము, తన గుర్తుగా తను సిరిమువ్వను దాచుకున్న విషయాన్ని అలా అన్నింటినీ కూడా గుర్తు చేసుకుని, వాట్ సిరిమువ్వ, అసలు నేనే నిన్ను కాపాడాను అన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే, నా ప్రాణాలు కాపాడి నాకు జీవితాన్ని ఇచ్చింది మీరే అని నేను తెలుసుకున్నాను, అంతేకాదు మీ గురించి కూడా నాకు అన్ని విషయాలు తెలుసు, మొన్ననే కదా మీరు ప్రేమించిన ఆ అమ్మాయి మిమ్మల్ని నేను ప్రేమించట్లేదు అని చెప్పి అందరి ముందు అవమానించి పంపించింది, అయినా కూడా ఆ బాధనంతటిని మీరు గుండెల్లోనే దాచుకొని అమ్మ చెల్లి ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి లోపలే బాధపడుతూ వాళ్ళ కోసం పైకి మామూలుగా ఏమీ జరగనట్టు నటిస్తున్నారు కదా అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక గగన్ అయితే, ఏయ్ ఎవరు నువ్వు, అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, చెప్పాను కదండి మీరు చిన్నప్పుడు కాపాడిన పాపని నేనే అని, నా గుర్తుగా మీరు ఒక సిరిమువ్వని కూడా మీ దగ్గర దాచుకొని ఉన్నారు, నిజమే కదా అని చెప్పేసి భూమి అలా అడుగుతూ ఉంటే, అవును అది నిజమే కానీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పేసి గగను అంటూ ఉంటే, మీ గురించి నాకు ఇవే కాదండి ఇంకా చాలా తెలుసు అని చెప్పేసి ఇక భూమి గగన్కి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే నిజంగా తను కాపాడిన సిరిమువ్వ తనే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో భూమి, ఇప్పటి వరకు మీ గురించి నేను చెప్పినవన్నీ నిజాలే కదా, ఇప్పటికైనా నమ్ముతారా, మీరు చిన్నప్పుడు కాపాడిన సిరిమువ్వని నేనే అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే ఇక గగన్ అయితే నమ్ముతాను అని చెప్పేసి అంటాడు. అమ్మయ్య, ఇప్పటికైనా మీరు కాపాడిన సిరిమువ్వని నేనే అని చెప్పేసి నమ్మారు, నాకు అది చాలు, ఇప్పటికే చాలా లేట్ అయిందండి, బాయ్ అని చెప్పేసి ఇక భూమి ఫోన్ పెట్టేస్తుంది. ఇక గగన్ అయితే, ఎవరు తను, నిజంగా నేను చిన్నప్పుడు కాపాడిన ఆ సిరిమువ్వ తనేనా, నా గురించి అన్ని విషయాలు తనకెలా తెలుసు అని చెప్పేసి ఇక భూమి చెప్పిన విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొక వైపు భూమి అయితే, మిమ్మల్ని మామూలు మనిషిని చేయడానికి నాకు ఇంతకంటే వేరే దారి కనిపించడం లేదండి, అందుకే మీరు ఎంతగానో ఇష్టపడే సిరిమువ్వగా మాట్లాడుతూ మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తానండి అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఇక గగను నిద్ర లేచి ఫోన్ చూసుకోగానే ఇక అప్పుడే
గుడ్ మార్నింగ్ అంటూ సిరిమువ్వ మెసేజ్ పెట్టేస్తుంది. దాంతో గగను ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక భూమి అయితే ఈరోజు మీరు బ్లూ కలర్ షర్ట్ వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది, హీరోలాగా ఉంటారు ఆ షర్ట్లో అని చెప్పేసి అలా భూమి సిరిమువ్వలాగా మెసేజ్ పెట్టగానే ఇక గగను ఓకే అంటూ మెసేజ్ పెడతాడు. అలా భూమి గగన్ల ప్రయాణం మరొకసారి సిరిమువ్వలాగా మొదలవుతుంది. మరి ఈ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు చేరుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.